Hello everyone, welcome back to our channel Telugu Family in Australia. మీరు గనుక my వీడియో ఇప్పుడే చూస్తున్నట్టయితే నా పేరు అఖిల్, నా పేరు ప్రియాంక అండ్ ఈ బుజ్జి క్యూట్ లో పేరు ఖైరా. సో మేమైతే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉంటామన్నమాట. సో ఈరోజు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేయండి. మనం ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. యా, సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆస్ట్రేలియాకి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఇక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ వీటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది, మెయిన్గా స్టూడెంట్స్ వీళ్ళకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్న టాపిక్స్ మీదనే మేము ఈ వీడియో స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ఆస్ట్రేలియా రావడానికి నాకు ఎంత ఖర్చు అయిందంటే, ఫస్ట్ నా యూనివర్సిటీ ఫీజు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 40 lakhs ఉండే. సో పర్ సెమిస్టర్కి ఒక్క సెమిస్టర్కి నేను 10 lakhs కట్టాను, ఆల్మోస్ట్ $20,000. సో అది ఓన్లీ కాలేజ్ ఫీజు అనమాట. అది కాకుండా నేను మెడికల్స్ తీసుకున్నా, అది 2 yearsకి కలిపి నా స్టూడెంట్ వీసా మొత్తం 2 years కలిపి ఆల్మోస్ట్ అది ఒక 1 lakh అయింది. అది కాలేజ్ డిస్కౌంట్ ఇచ్చి ఇదన్నీ వేసిన తర్వాత నాకు 1 lakh అయింది. నాకు స్కాలర్షిప్ అనేది రాలేదు, ఎందుకంటే నేను కొంచెం లేట్గా అప్లై చేశాను. సో నాకు స్కాలర్షిప్ రాలేదు, నేను చాలా లేట్గా అప్లై చేశాను నేను పెట్టుకున్న కాలేజ్కి. అండ్ నా ఫ్లైట్ టికెట్ వచ్చేసి ఒక 2 lakhs అయింది, ఎందుకంటే నాకు వీసా కొంచెం లేట్ వచ్చిందనమాట. ఇంకా కాలేజ్ ఒక 2 daysలో స్టార్ట్ అవుతుంది అనగా నేను కాలేజ్కి అటెండ్ కావాలని నాకు మెయిల్ వస్తే, సో అప్పటికప్పుడు నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను కాబట్టి అది పీక్ టైమ్ అరౌండ్ 2 lakhs అలా అయిందనమాట నాకు. అండ్ కాలేజ్కి ఇక్కడ కాలేజెస్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ప్రతి ఇయర్ వాళ్ళు పెంచుతూ పోతున్నారు యూనివర్సిటీ ఫీజు అవన్నీ. సో నేను ఉన్నప్పుడు 40 lakhs కట్టాను, ఇప్పుడు అది 60 కూడా అయ్యింది కొన్ని కాలేజెస్లో, ఓన్లీ టాప్ యూనివర్సిటీస్ 11 కాలేజ్లో. బట్ ద థింగ్ ఈజ్, ఇప్పుడు అప్లై చేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరందరూ లెవెల్ 1 కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, అంటే టాప్ కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వీసాస్ రిజెక్ట్ చేస్తున్నారు. మీరు లెవెల్ 3 కాలేజెస్ అలా కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటే అండ్ మీకు CYE అనేది రావట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీకు వీసా ప్రాసెస్ ఇవన్నీ చాలా డిలే అయితే కొన్ని అయితే క్యాన్సిల్ కూడా అవుతున్నాయి. సో బెటర్ ట్రై టు గెట్ సీట్ ఇన్ బిగ్ కాలేజ్. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు సిస్టమ్, నేను వచ్చిన తర్వాతకి నేను కాలేజ్ మారాను అనమాట, ఎందుకంటే నేను అంత ఫీజు కట్టుకోలేకపోయాను. అండ్ నాకు లాట్రోబ్లో 4 days to 5 days కాలేజ్ ఉండేది. సో ప్రతి ఒక్క క్లాస్ అటెండ్ కావాలి, ప్రతి ఒక్క ల్యాబ్ అటెండ్ కావాలన్నమాట. సో అలా ల్యాబ్ అటెండ్ కాకపోతే కొన్ని కాలేజెస్ ఉన్నాయి ఇంకా మన పర్ఫార్మెన్స్ బట్టి మన మార్క్స్ ఇవన్నీ డిసైడ్ చేస్తారు. సో ల్యాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు క్లాసెస్ ఒకటొకటి బంక్ కొట్టినా ఏం కాదు, కానీ ల్యాబ్స్కి మాత్రం ప్రతి ఒక్క ల్యాబ్కి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఉన్న పర్సంటేజ్ ప్రతి ఒక్కటి డిసైడ్ చేస్తుంది మీ ఫైనల్ మార్క్స్ ఇవన్నీ. సో మీకు మిడ్ టెస్ట్లు అని ఇవన్నీ ఉంటాయి ఇక్కడ కూడా. సో అవన్నీ కంప్లీట్ చేసుకొని దాన్ని బట్టి ఉండాలి, ఎందుకంటే కాలేజ్ పోలేదనుకో ఒక్క సబ్జెక్ట్కి అక్షరాల $2,000 $2,500 అవుతుంది, అంటే దగ్గర 1,50,000 2 లక్షలు కట్టాలి ఒక్క సప్లీ పడితే. సో బెటర్ మీరు ఒకవేళ టాప్ కాలేజ్లో ఉంటే పక్క కాలేజ్ అటెండ్ కావడానికి ట్రై చేయండి. లేదు నేను డబ్బులు సంపాదించుకోవాలంటే మీ కాలేజ్ పోతుంది, మార్కులు పోతాయి, మళ్ళీ పైసలు కట్టి మళ్ళీ రాయాలి, మళ్ళీ వీసా ఎక్స్టెన్షన్ అని దానికి కొన్ని పైసలు, ఇవన్నీ చాలా తలకాయ నొప్పులు ఉంటాయి అన్నమాట. సో బెటర్ మీరు లెవెల్ 1 కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ట్రై టు అటెండ్ ద కాలేజ్. బట్ నేనున్నప్పుడు నాకు ఒక అడ్వాంటేజ్ ఉండేదన్నమాట, నాకు కాలేజ్ ప్రతిరోజు వెళ్ళడం వల్ల నాకు బాగా స్ట్రగుల్ అయ్యేదన్నమాట. సో నేను కాలేజ్ ఫీజు కట్టుకోవాలన్నది ఏం చేయాలన్నా నాకు ట్రబుల్ అయ్యేది. సో వాట్ ఐ డిడ్ ఈస్, నేను ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత నేను అన్నీ క్లియర్ చేసుకున్నాను. నా ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ, నాకు 4 subjects ఉండే, 4 subjects నేను క్లియర్ చేసుకున్న తర్వాతకి నేను వేరే కాలేజ్కి మూవ్ అవుట్ అనమాట. ఎందుకంటే నాకు చాలా స్ట్రగుల్ ఉంది, ప్రతిరోజు కాలేజ్ వల్ల నాకు స్ట్రెస్ అవుతుందని చెప్పి నేను కాలేజ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని నాకు నా డాక్యుమెంట్స్ ఇచ్చేసారు. నేను వేరే కాలేజ్ అప్లై చేసుకున్నా, కొంచెం చిన్న కాలేజ్ అనమాట. వచ్చిన తర్వాతకి మీరు కూడా అలా అప్లై చేసుకునే మీకు ఛాన్స్ ఉంటే చేసుకోండి, ఎందుకంటే నేను రీసెంట్గా ఇన్న దాంట్లో చాలా కాలేజెస్ అలా ఇవ్వట్లేదు అనమాట. సో వన్స్ మీరు ఒక కాలేజ్లో జాయిన్ అయితే మీరు అందులోనే ఉండాలి.
సో కాలేజ్ ఇవన్నీ ఇలా అయిపోతాయి అనమాట. అండ్ మోర్ ఓవర్ లివింగ్ ఎక్స్పెన్సెస్, నేను వచ్చేటప్పుడు నేను లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా చూపించాలన్నమాట. ఎవరైనా సరే ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా వచ్చినప్పుడు దే హ్యావ్ టు షో లిటిల్ బిట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్. నన్ను ఎంత అడిగారు అంటే నన్ను $24,000 చూపించమని అడిగారు. నా అకౌంట్లో చూపించాను. అది మా మమ్మీ డాడీ అకౌంట్లో చూపించాను. వాళ్ళ సేవింగ్స్ చూపించి ఇలా మాకు సేవింగ్స్ ఉన్నాయి, సో నాకు ఈ లివింగ్ ఎక్స్పెన్సెస్ సరిపోతాయి అని చెప్పి చూపించాను అనమాట. సో మీరు వచ్చే వాళ్ళు ఉంటే బెటర్ ఒక 3 months ముందే మీరు అకౌంట్లో సేవింగ్స్ పెట్టుకొని చూపించండి. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియన్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ ఉందన్నమాట. స్టూడెంట్ వీసాస్ అసలు ఇవ్వట్లేరు. వెయిటింగ్ టైం కూడా నేనున్నప్పుడు 1 week నుంచి 1 month ఉండేది. ఇప్పుడు 3 months నుంచి 6 months 9 months కూడా పడుతుంది. నాకు తెలిసిన వాళ్ళు అయితే 9 months నుంచి వెయిట్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. సో అందుకనే చెప్తున్నాను, మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా పెట్టుకొని అప్లై చేయండి స్టూడెంట్ వీసా అనేది. అండ్ యూ హ్యావ్ టు షో మినిమం మీకు సేవింగ్స్ ఉన్నాయని వాళ్ళకి చూపించాలి. సో దానికి మీ ఇన్ని మంత్స్ స్టేట్మెంట్ అని ఉంటుంది. మీకు మీ దగ్గర మీ బ్యాంక్ మేనేజర్ దగ్గర స్టాంప్ ఇవన్నీ వేయించుకొని వాళ్ళకు ఒక స్టేట్మెంట్ అనేది కాలేజ్ వాళ్ళకి పంపించాలన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ ఎంత మారిందో నాకు తెలియదు. నేను వచ్చి 7 years అవుతుంది కాబట్టి 7 years బ్యాక్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు కూడా అదే ఇప్పుడు కొత్తగా నోటరీ డిక్లరేషన్, మన ఆస్తి వాల్యూస్ డిక్లరేషన్ ఇవి కూడా కొత్తగా వచ్చాయని నేను విన్నాను. సో బెటర్ మీరు వద్దామని మీరు ఫిక్స్ అయినప్పుడు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే రిజెక్షన్స్ చాలా అవుతున్నాయి. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కానీ ఆ స్టూడెంట్ వీసా ఈజీగా వస్తుందని, కానీ ఇప్పుడు చాలా హార్డ్ ఉంది. ఎందుకంటే నాకు తెలిసిన సర్కిల్లో చాలామంది రిజెక్ట్ అయ్యారు. సో బెటర్, అందరికీ ఒకలాగా ఉండదు, బట్ మేక్ ష్యూర్ మీకు అన్ని డాక్యుమెంట్స్ అవన్నీ మీ బీటెక్ సర్టిఫికేట్స్ నుంచి మీ లోన్ ఇవన్నీ కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. లైక్ కొత్తగా వచ్చే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎలా, ఇప్పుడు కారు కొనుక్కోవాలా, మా దగ్గర అంత డబ్బులు లేవు అని ఆలోచిస్తుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఇక్కడ పీటీవీ అనే ఉన్నది, సిడ్నీలో వేరే ఉంటుంది, ఓపెల్ సంథింగ్ ఏదో. సో అలా ఉంటాయి అనమాట. వాళ్ళే మీకు ఒక సపరేట్ కార్డ్ ఇస్తారు, మన సేమ్ లైక్ మన క్రెడిట్ కార్డ్ లాగా ఉంటుంది అనమాట. మెట్రో యూజ్ చేసేటోళ్ళకి అర్థమవుతుంది. ఇండియాలో మెట్రో కార్డ్ లాగా ఇక్కడ ఒక కార్డు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అదే ట్యాప్ చేయాలి, ఇవే చేయాలి. కొంతమంది స్టూడెంట్స్, మన ఇండియా వాళ్ళని కాదు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కొన్నిసార్లు ట్యాప్ చేయకుండా బస్ ఎక్కుతారనమాట. ఒక్కసారి పట్టుకున్నారంటే భయంకరంగా ఫైన్స్ వేస్తారు, కొన్నిసార్లు డిపోర్ట్ కూడా చేస్తారు. సో మీరు బెటర్ ట్యాప్ ఆన్ చేసి అంత కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. మన తప్పు మన దిక్కు మనకి ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, మనది డైరెక్ట్ డిపోర్టే అవుతుంది. సో బెటర్ ఏం తప్పులు చేయకుండా ఉండండి స్టూడెంట్ వీసాలో. అండ్ మోర్ ఓవర్ మీరు స్టూడెంట్ వీసా మీద 20 hours పనిచేయాలి. అలా పెట్టుకోండి, వాళ్ళు ఇస్తారు మీకు వీసాలో ఎన్ని అవర్స్ అని. నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా తెలీదు, 24 or 20 hours ఇస్తారు. సో మీరు ఆ 20 hours కన్నా ఎక్కువ చేస్తే మిమ్మల్ని డిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కేసెస్. లైక్ ఇండియా వెళ్ళి అక్కడ పేరెంట్స్ని కలిసి రిటర్న్ వస్తుంటే మొత్తం డీటెయిల్స్ అన్ని అడిగి ఇమిగ్రేషన్ దగ్గర మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని చూసి మనీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పు అని చూపించామని దాని ప్రూఫ్స్ అడిగి ఎక్కువ పని చేస్తున్నాం అని చెప్పి డిపోర్ట్ చేసే సీనియర్స్ చాలా ఉన్నాయి. సో బెటర్ మీకు ఎన్ని అవర్స్ ఇచ్చిరో స్టూడెంట్లో అన్ని అవర్స్ చేయండి, ఎక్కువ పని చేయకండి. ఇప్పుడు ఆస్ట్రేలియా రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయన్నమాట. సో మీరు వచ్చేటప్పుడు అన్నీ తెలుసుకొని మీకు వర్కౌట్ అవుతుందా రాదా అన్న దాని గురించే రండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్స్ గురించి. సో ఆస్ట్రేలియా కొత్తగా స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ ఉంటాయా లేవా అంటే, ఆస్ట్రేలియా మార్కెట్ చాలా బూమింగ్ ఉంటుంది ఎప్పుడు. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇప్పుడు కొంచెం చాలా స్ట్రగుల్ అవుతుంది అనమాట. బట్ జాబ్స్ అనేవి ఉంటాయి, కానీ మీ పర్టికులర్ ఫీల్డ్లో మాత్రం జాబ్స్ దొరుకుతాయని మాత్రం మీరు ఆశించకండి. ఎందుకంటే చాలా తక్కువ ఉంటాయి అనమాట స్కిల్ లిస్ట్లో ఉన్న జాబ్స్. మెయిన్గా మెకానికల్, సివిల్ వీళ్ళకైతే చాలా జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆ సెక్టర్స్ చాలా బూమింగ్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఈజీగా జాబ్స్ దొరుకుతాయి. ఈజీ అంటే ప్రతిదీ కష్టపడాలి, బట్ దే హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్ దాన్ ఐటీ గైస్. ఈసీ ఇట్లా ఐటీ దిక్కు వచ్చిన వాళ్ళకన్నా వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో బెటర్ మెక్ ఆర్ సివిల్ ఆర్ ఈసీ ఎలక్ట్రికల్ వీటి నుంచి వచ్చేటోళ్ళకి మీరు వచ్చే ముందే మీరు ఆలోచించుకొని మీకు ఏ కంపెనీస్లో జాబ్ కావాలో వాటన్నిటికీ రాగానే ట్రై చేయండి, స్టూడెంట్ నుంచే ట్రై చేయండి. సో వన్స్ మీకు వస్తే మీకు పిఆర్కి పాత్వే ఈజీగా సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు ఆ స్కిల్లో పనిచేస్తున్నారు కాబట్టి వెంటనే వీసా లైక్ పిఆర్కి రీజనల్ పిఆర్ అన్నా లేకపోతే స్కిల్ వర్క్ వీసా అన్నా ఏదైనా తొందరగా పిక్ అవుతుంది. సో మీరు టీఆర్ మీద వెయిట్ చేయనక్కర్లేదు అనమాట. వన్స్ మీ స్టూడెంట్ వీసా అయిపోగానే మీరు డైరెక్ట్ పిఆర్ వేసుకోవచ్చు. మీకు ఒక లైఫ్ సెట్ అయినట్టు మీకు ఒక పాత్వే కనిపిస్తుంది.
ఒకవేళ మీకు ఆ జాబ్స్ దొరకకుంటే అప్పుడు వేరే పార్ట్ టైం జాబ్స్ అనేవి వెతుక్కోండి. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీటైల్ జాబ్స్. రీటైల్లో జాబ్ చేయాలా అని అనుకుంటారు కానీ ఇట్స్ అ బెటర్ పేయింగ్ జాబ్ అనమాట. కొన్ని కంపెనీస్ కన్నా వాళ్ళు చాలా బెటర్ పే చేస్తారు. అండ్ చాలా మంది లైక్ అడుగుతున్నారు లైక్ స్టూడెంట్స్ కి ఏమేం పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. స్టూడెంట్స్ కి ప్రతి జాబ్ ఉంటుందండి. మీరు ఏ జాబ్ చేయాలనుకుంటే ఆ జాబ్. నేనైతే ఆల్మోస్ట్ ఆల్ 50 జాబ్స్ చేశాను అపార్ట్ ఫ్రమ్ ఐటీ. నాకు ఐటీ జాబ్ దొరకలేదు స్టార్టింగ్లో. చాలా ట్రై చేశాను కానీ నాకు ఇక్కడ దొరకలేదు అనమాట. చాలా కంపెనీస్లో ట్రై చేస్తే వాళ్ళు నువ్వు స్టూడెంట్, మేము ఫుల్ టైం ఇవ్వలేము, పార్ట్ టైం ఇవ్వలేము ఇలా చెప్పారనమాట. వీ నీడ్ మేము ఫుల్ టైం వర్కర్ కోసం చూస్తున్నామని. బట్ మీరు ట్రై చేస్తే మీకు ఏ దాంట్లో జాబ్ దొరుకుతుంది. ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే లైక్ పెట్రోల్ స్టేషన్లో వర్క్ చేయొచ్చు. లైక్ పార్ట్ టైమ్ ఫుల్ టైం వాళ్ళకేమో 23 to 25 పే చేస్తారు. క్యాజువల్ అయితేనేమో 28 అండ్ కొన్ని పెట్రోల్ స్టేషన్ లో ఎక్కువ కూడా పే చేస్తారు. $32-31 కొన్ని దాంట్లో డిపెండ్స్ ఆన్ ద పెట్రోల్ స్టేషన్ అన్నమాట. వాళ్ళు ఓనర్ మీద డిపెండ్ అయి ఉంటది. అండ్ హవర్లీ రేట్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మార్నింగ్ చేస్తే ఒక పే రేట్ వస్తుంది, ఆఫ్టర్నూన్ చేస్తే ఒక పే రేట్ వస్తుంది, ఈవినింగ్ చేసి ఒక పే రేట్, నైట్ టైం చేసి ఒక పే రేట్, అట్లా కూడా ఉన్నాయి. నైట్ టైం అయితే ఎక్కువ ఉంటది అన్నమాట పే. నైట్ చేస్తే మీకు ఎక్కువ పే వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ 40 అలా వస్తుంది. సో మీకు రీటైల్లో వుల్వర్త్స్, కోల్స్ ఇలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. మెయిన్గా వీటిల్లో చాలా జాబ్స్ ఉంటాయి. సో మనకి ఎవరైనా ఇండియన్స్ తెలిసిన వాళ్ళు అందులో పనిచేసినా, లేకపోతే ఎవరైనా ఇండియన్స్ పనిచేసినా వెళ్ళి వాళ్ళ రెఫరెన్స్ అడగండి. బెటర్ రెఫరెన్స్ ఉంటే ఏ జాబ్ అయినా సరే మనకి ఈజీగా వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి KFC, మెక్డొనాల్డ్స్, హంగ్రీ యాక్స్ ఇవి కూడా ఉంటాయి అన్నమాట. ఈ వీటిల్లో కూడా హైర్ చేసుకుంటారు ఇండియన్ స్టూడెంట్స్ని. ఎందుకంటే వాళ్ళకి తక్కువ పని చేసేటో లైక్ KFC, మెక్డొనాల్డ్స్, హంగ్రీ యాక్స్ ఇలాంటి ఫుడ్ చైన్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఇందులో కూడా ఎక్కువ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటారు. ఇవి కాకుండా ఇంకా రెస్టారెంట్స్ ఉన్నాయి. చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ మెల్బర్న్లో. రెస్టారెంట్స్లో కూడా జాబ్స్ ఉంటాయి. మోర్ ఓవర్ క్లీనింగ్ జాబ్స్ కూడా ఉంటాయి. చాలా పెట్రోల్ స్టేషన్స్లో ఇట్లా కాంట్రాక్ట్ క్లీనింగ్ జాబ్స్ కూడా ఉంటాయి. సో స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి క్లీనింగ్ అంటే కొంచెం అలా ఇలా అనిపించవచ్చు. సో మీకు అలా నచ్చకపోతే మీరు పెట్రోల్ స్టేషన్లో జాబ్ చేయొచ్చు. లేకపోతే చాలా కంపెనీస్ ఉన్నాయండి ఇక్కడ పని చేసుకోవడానికి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మన స్కిల్లో జాబ్ కావాలంటేనే వీ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ ఇట్ అనమాట. రాదు అని కాదు, ఈజీగా రాదు అని అంతే. సో మీరు మీ స్కిల్లో జాబ్ చేయాలనుకుంటున్నారో, మీరు ఒక పాత్వే సెట్ చేసుకోవాలనుకుంటుంటే నేనేం ప్రిఫర్ చేస్తాను అంటే మీ స్కిల్ దాంట్లోనే జాబ్ ట్రై చేయండి. ఫస్ట్లో కొంచెం తక్కువ పే వచ్చినా కానీ సెకండ్ టైం మీ టైం తీసుకొని కొంచెం సెకండ్గా పార్ట్ టైం జాబ్ లాగా ఈ ఊబరో ఏదో ఒకటి చేసుకోండి. బట్ మీ స్కిల్లో మాత్రం జాబ్ తెచ్చుకోవడానికి మాత్రం ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ మీకు కారు కొనుక్కునేంత స్తోమత ఉందంటే మీరు కారు కొనుక్కున్నాక ఊబర్, డోర్ డాష్, ఇంకా దీది ఇవన్నీ ఉన్నాయన్నమాట. మెన్యూ లాగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా బెటర్ పేయింగ్ ఇన్కమే. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ లైక్ ఊబర్లో ఏంటంటే మీరు 20 hours చేస్తే మీకు అంత పైసలు రావు. అండ్ మీరు మోర్ దెన్ దట్ చేయాలి. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. బట్ రిస్క్ ఎందుకు అని నా ఒపీనియన్ అనమాట. రిస్క్ తీసుకోవడం ఎందుకు. ఇలానే లైక్ పిజ్జా షాప్స్ ఉంటాయి, లోకల్ పిజ్జా షాప్స్, వీటిలో కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇంకా ఫిష్ అండ్ చిప్స్ చాలా జాబ్స్ ఉంటాయండి. చాలా లోకల్ షాప్స్లో చాలా ఉంటాయి. అండ్ పే కూడా చాలా బెటరే ఉంటుంది. మినిమం పే వచ్చేసి ఇప్పుడు 25 to 26 ఉంది హవర్లీ రేట్. క్యాజువల్ అనుకో మీకు ఎక్కువ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మెయిన్లీ కస్టమర్ సర్వీస్ జాబ్సే ఉంటాయి. ద వే యూ ఇంటరాక్ట్, ద వే యూ టాక్ ఇవే ఎక్కువ ఉంటాయి. సో బెటర్ మీరు పర్సన్ లాగా కొంచెం ఇంటరాక్టివ్గా ఉండి అన్నీ మాట్లాడుకొని అన్నీ తెలుసుకోండి. మీరు ఏ జాబ్ అప్లై చేసినా అక్కడ పనిచేసే దాంట్లో మన ఇండియన్స్ ఉంటే వెళ్ళి వాళ్ళ రెఫరెన్స్ అడగండి. బ్రో ఇలా మీ రెఫరెన్స్ ఇచ్చుకోవచ్చా, ఇలా ఇందులో జాబ్ అప్లై చేయడానికని అడగండి. ఎందుకంటే మోమాట పడ్డాం అనుకోండి మనకే జాబ్ పోయేది, మనమే కష్టాలు పడతాం. వాళ్ళు చేసుకునేటోడికి ఏం కాదు. సో అడగండి, ఇట్లా నేను ఇందులో జాబ్ చేయాలనుకుంటున్నా, ఇలా రెఫరెన్స్ ఇస్తారా అని అడగండి. సో అలా అడగడం వల్ల ఏమవుతుందంటే ఆ కంపెనీలో ఉన్న వాళ్ళు రెఫరెన్స్ ఇస్తే మనకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది ఉంటారు అలా రెఫరెన్స్ తీసుకొని కొంచెం గలీజ్గా పనిచేస్తారనమాట. సో దానివల్ల మనకి రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా బ్యాడ్ అవుతుంది. సో అలా కూడా చేశారు చాలామంది. సో బెటర్ మీరు ఎక్కడైనా రెఫరెన్స్ తీసుకుంటే అవతల వాళ్ళకి మన వల్ల చెడ్డ పేరు రాకుండా చూసుకోండి. అండ్ మీకు ఎక్కడ జాబ్స్ దొరకలేదు అంటే మీ యూనివర్సిటీలో
మీకు న్యూస్ కొన్ని యూనివర్సిటీస్లో న్యూస్ ఫీడ్ అని ఇలా కొన్ని వెరైటీ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అక్కడ కూడా మన రెజ్యూమే ఇస్తే అక్కడ మనకు జాబ్స్ వాళ్ళు సెర్చ్ చేసి ఇస్తారనమాట. ఎక్కడైనా జాబ్ మేళా ఉన్నా లైక్ ఏమన్నా ఉంటే మనకి చెప్తారనమాట. మన ఈమెయిల్ ద్వారా పంపించడం ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కాకుండా యూనివర్సిటీలో మనం జాబ్ కూడా చేయొచ్చు. లైక్ క్లీనింగ్ జాబ్స్ ఉంటాయి, లెక్చరర్స్ దగ్గర పనిచేసే జాబ్స్ ఉంటాయి, పేపర్ కరెక్షన్ జాబ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో బెటర్ మీరు యూనివర్సిటీలోనే చేయాలనుకుంటారు, నాకు ఒక పాత్వే దొరుకుతుంది ఇక్కడ అని అనుకుంటే యూనివర్సిటీలోనే చేయండి. ఎందుకంటే ఇప్పుడు టాప్ యూనివర్సిటీస్లో మీరు చదువుకున్నారు అనుకోండి, మీకు ఇంటర్న్షిప్స్ అని ఇవన్నీ ఫ్రీగా ఇస్తారనమాట. యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కొన్ని యూనివర్సిటీస్లో. సో బెటర్ మీరు యూనివర్సిటీస్లో కూడా ఎక్కడ దొరకకపోతే యూనివర్సిటీస్లో కూడా ట్రై చేయండి. అండ్ యూనివర్సిటీస్లో దొరకకపోతే ఇక్కడ రీటైల్స్ చాలా జాబ్స్ ఉన్నాయండి. సో మీరు కొత్తగా వచ్చే స్టూడెంట్స్ మాత్రం టెన్షన్ అసలు పడొద్దు. జాబ్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ కొంచెం కష్టం దొరకడం. ఎందుకంటే అందులో పనిచేసే వాళ్ళు రెఫరెన్స్ అని ఎక్కువ మంది అవే అడుగుతారు. రెఫరెన్స్ ఉంటే ఏదైనా జరుగుతుంది ఇక్కడ. లైక్ కాలేజ్ హెల్త్ కవర్, లైక్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి కదా, హెల్త్ కవర్ కొన్ని కాలేజెస్ ఫ్రీగా ఇస్తాయి అనమాట. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళందరికీ నేను ఏం చెప్పేదంటే, మెల్బర్న్ సిడ్నీ సిటీస్లో చదువుకునే దానికన్నా మీరు రీజనల్ ఏరియా చదువుకుంటే ఏంటంటే మీకు ఒక 1 year ఎక్స్ట్రా వీసా వస్తుంది. సో బెటర్ యూ ట్రై టు ఫైండ్ ద కాలేజెస్ విచ్ ఆర్ ఇన్ రీజనల్ ఏరియా. రీజనల్ ఏరియాలో ఉన్న కాలేజెస్ ప్రిఫర్ చేసుకుంటే మీకు 5 points ఎక్స్ట్రా వస్తాయి, ప్లస్ 1 year ఎక్స్ట్రా వీసా వస్తుంది. అండ్ మీకు ఏంటంటే మీ వీసా పిక్ కావడానికి కొంచెం ఎక్స్ట్రా లైక్ మీరు ఒక ఎక్స్ట్రా పాయింట్ ఇచ్చినట్టే అనమాట. లైక్ మీకు ఒక ఎక్స్ట్రా స్కిల్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో బెటర్ మీరు ఒకవేళ ఆస్ట్రేలియాకి వచ్చి చదువుకున్నా అంటే రీజనల్ వీసాకే ప్రిఫర్ చేయండి. రీజనల్లో ఎందుకు చదువుకోవాలంటే అఫ్కోర్స్ కొన్ని దొరకవు అనమాట, నెసెసిటీస్ కొంచెం తక్కువ ఉంటాయి, కొన్ని నెసెసరీ థింగ్స్ అవన్నీ చాలా దొరకవు. సో దానికోసం మన సిటీకి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. కానీ రీజనల్లో చదువుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ పిఆర్ తొందరగా రావడానికి ఛాన్స్ ఉంది, అండ్ 1 year ఎక్స్ట్రా వీసా రావడానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట. మెయిన్గా హెల్త్ కేర్ వచ్చేసి కొన్ని కాలేజెస్ ఫ్రీగా ఇస్తారు, అందులో అన్నీ కవర్ అయితే ఆల్మోస్ట్ ఆల్. సో బెటర్ మీరు సిక్ కాకుండా ఉండడానికి ట్రై చేయండి. సిక్ అయితే మాత్రం మీ హెల్త్ కవర్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో మీ హెల్త్ కవర్, ప్రతి ఒక్క హెల్త్ కవర్కే దానికి సపరేట్ యాప్ ఉంటుంది, అవి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో అందులో మీకు చెప్తారు మీకు జీపీ కన్సల్టేషన్ ఎంత అవుతుంది ఏంటిది ఇవన్నీ ఉంటాయి. సో అది కూడా చూసుకోండి హెల్త్ కవర్ గురించి. ఇంకా అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. సో చాలామంది మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. సో దానివల్ల ఏంటంటే మాకు ఒక జీల్ అనేది ఉండదు వీడియోస్ చేయడానికి, కొత్త కంటెంట్ తీసుకుంటడానికి. మాకు ఎంతగానో ప్రోత్సాహం కావాలి, అండ్ లైక్స్ కూడా ఎవరు చేయట్లేరు. ప్లీజ్ లైక్, మీ చేసి ఒక్కొక్క లైక్ మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒక కొత్త వీడియో పెట్టడానికి, లేకపోతే ఏదన్నా కొత్తగా థింక్ చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్రై చేయడానికి. సో ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. చాలా మంది అయితే బాగా సపోర్ట్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ కమెంట్, ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా లేదా ఈ వీడియో గురించి మీకు ఏదైనా తెలిసినా కానీ కమెంట్ చేయండి. ఎందుకంటే ఇలానే కమెంట్ వేరే వాళ్ళు చూస్తే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా, లైక్ అందరూ వీడియోస్ అయితే చేయలేరు కదా. సో ఇలా అయినా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకా అదనమాట. సో మీరు ఇక్కడ దాకా వచ్చారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ కరా బాయ్. See you in the next video.